అమ్మ శక్తి, ఆయన కార్యం అంతే. అంటే మనతో ప్రతి నిమిషం అమ్మ ఉంది, అమ్మ శక్తి ఉంది, అయ్యే ధైర్యం కదా. ఇది లేనిదే మనకి ఏది లేదు. అందుకని శివపార్వతులు ఇద్దరూ లేనిదే మనకి ఏది లేదు. అలాగే లక్ష్మీనారాయణ లేనిదే మనకి ఏమి జరగదు. ఎవరో కస్టమర్ వచ్చి నేను రాధాకృష్ణులు ఇలాగే ప్రేమ రూపులు కదా అందుకని బెడ్రూమ్లో పెట్టాం. అసలు బెడ్రూమ్లో పెట్టే తత్వమే కాదు, అసలు ఆయన పరబ్రహ్మ. హాల్లో పెట్టుకో, రోజు ఆయన్ని చూడు, ఒక భగవద్గీత శ్లోకం ఒకటి చదువు. దట్ ఈస్ వాట్ వీ డిజర్వ్ అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ అవర్ నెక్స్ట్ జనరేషన్. చాలా మంది అడిగారు కూడా, మనం అలాగే ఇచ్చాము. లక్ష్మీ గణపతి సరస్వతి ఇది పూజా రూమ్ పైన పెట్టేసుకుంటే మనకి 3 కలుగుతాయి. ఎందుకంటే లక్ష్మి లేకపోయినా మనకి నడవదు, వినాయకుడు లేకపోతే నడవదు. సరస్వతీదేవి జ్ఞానం, ఆయన విజ్డమ్, 2 మనకి కావాల్సినది. కామధేనువు సముద్ర మదనంలో లక్ష్మీదేవితో పాటు వచ్చింది. లక్ష్మీదేవి, కామధేనువు, పారిజాత వృక్షము, చంద్రుడు, అమృతము, ఇట్లాంటివన్నీ సముద్ర మదనంలో వచ్చాయి. ఈ కామధేనువుని వశిష్ఠ మహర్షి పెట్టుకొని ఆయన దగ్గర ఎవ్వరు వచ్చినా లేదు అనేది లేకుండా ఎంతమందికైనా వండి పెట్టగలిగిన కెపాసిటీ. షీ ఈజ్ ఫర్ అబండెన్స్. మనకి ఏది ఉన్నా అబండెన్సే కదా కావాలి. మనకి ఆరోగ్యం అబండెన్స్ గా కావాలి, డబ్బులు అబండెన్స్ కావాలి. సో ఈవిడిని గనక మనం ప్రార్థిస్తే మనకి అబండెన్స్ వస్తుంది అనమాట. బెడ్రూమ్స్ లో మనం దేవుళ్ళ ఫోటో పెట్టుకోవడానికి వీల్లేదు, మరి దేవుడికి సంబంధించింది ఏమీ ఇది పెట్టడానికి వీల్లేదు. మరి పొద్దున్నే లేచి ఎవరి మోహన్ చూడాలి? మన ఫీల్ దేవుడిని చూడాలని ఉంటుంది కదా, అలాంటి ప్లేస్ లో ఏనుగుని పెట్టుకోవాలి. ఏనుగుని పెట్టుకుని పొద్దున్నే లేచి ఏనుగుని చూస్తే ఐశ్వర్యం. శివుడు పిల్లవాడిని తయారు చేసి పార్వతీదేవి పెట్టినప్పుడు ఆయన తలకాయ తీసేసిన వాడు ఏనుగుని ఎందుకు పెట్టాడు? ఇంకా వేరే తలలు లేవనా? ఆ రాక్షసుడికి ఇచ్చిన మాట ఒకటి, ఏనుగు ఈజ్ ఫర్ ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం కలగడం కోసమనే ఆయనకి వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టారు. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను వింటేజ్ వారాహి బ్రాస్ అండ్ శారీ స్టూడియోకి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి కొండాపూర్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ప్రీవియస్గా ఇక్కడ నుంచి బ్రాస్ కలెక్షన్ తీసుకొచ్చాను. చాలా మంది మళ్ళీ కామెంట్లో అడిగారనమాట, మళ్ళీ ఒకసారి వీడియో తీసుకురండి అని చెప్పేసి. సో ఆ వీడియోని కూడా హ్యూజ్ వైరల్ చేశారు. అండ్ ఇవాళ స్పెషల్ ఎపిసోడ్తో వచ్చేసాము. ఈరోజు మనతో పాటు అర్పిత గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సౌమ్య, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. చాలా రోజులైంది కదా? చాలా రోజులైంది. యాక్చువల్గా నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇవాళ ఏం చెప్తున్నారు, ఇవాళ అంటే నేను ఇంకా నేర్చుకునే కంటెంట్ ఏంటి అని ఇంట్రెస్టింగ్ ఉంది. సో రాధాకృష్ణులు వచ్చారంటే వాళ్ళ గురించి మాట్లాడతాను అనుకుంటాను. తప్పకుండా స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. ఇది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తాను. షూర్. మాది వైజయంతి టాక్స్ అని ఉందండి. VAIJAYANTHI టాక్స్. ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉండదు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా దేవుడు సంబంధించిన విషయాలే మీకు చెప్తాను. దిస్ ఈజ్ నాట్ కమర్షియల్, దిస్ ఈజ్ ఓన్లీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంతే. అర్పిత గారు, శారీస్ వీడియోసే కాకుండా మనకి బ్రాస్ వీడియోస్కి కూడా మీరు గివ్ అవే ఇస్తా అన్నారు కదా, ఒకసారి అనౌన్స్ చేద్దామా? తప్పకుండా. బ్రాస్ వీడియోస్కి కూడా 2 గివ్ అవేస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఇది కూడా సేమ్ 10,000 అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక గివ్ అవే ఉంటుంది. ఇది స్పాట్ గివ్ అవే అనమాట. ఇంకో గివ్ అవే వచ్చేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి మంచి కామెంట్ పెట్టి లైక్ చేసి వింటేజ్ వారాహి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ చూపించారంటే ఇంకో గివ్ అవే కామెంట్ పికర్ ద్వారా కానీ లేదంటే లక్కీ డిప్ ద్వారా కానీ నెక్స్ట్ వీడియోస్లో మేము అనౌన్స్ చేస్తాం. ఓకేనా? 2 గివ్ అవేస్ ఉన్నాయి బ్రాస్ వీడియోకి కూడా. అవును, అంతే కదండి? ఓకే. సో ప్లీజ్ వింటేజ్ వారాహి బ్రాస్ అండ్ శారీ స్టూడియో, కొండాపూర్, రాఘవేంద్ర కాలనీ, హైటెన్షన్ రోడ్, ఆపోజిట్ సియా లైఫ్. మీకు దీంట్లో గూగుల్ మ్యాప్ చూడంగానే ఆపోజిట్ సియా లైఫ్ అని కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే వచ్చేస్తారు, డైరెక్ట్గా వచ్చేస్తారు. డూ విజిట్ అండి. కలెక్షన్ చాలా చాలా బాగుంది, యూనిక్ కలెక్షన్ ఉంది. రండి, చూడండి, పర్చేస్ చేసుకోండి, గివ్ అవే పట్టండి. అయితే మనం కృష్ణుడి గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి. సో ఈ వైజయంతి టాక్స్ ఉంది కదండి, ఆ ఛానల్ది లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి జస్ట్ క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. రాధాకృష్ణ ప్రేమమూర్తులు అంటారు. దీని గురించే బోలెడని అపోహలు ఉన్నాయి. అపోహలు తీర్చడానికే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాము. కృష్ణుడు ఫస్ట్ మోహిని అవతారంలో
విష్ణుమూర్తి మోహిని అవతారంలో శివయ్య కనెక్ట్ అయ్యారు కదా. అప్పుడు మోహిని అవతారంలో ఆయన అమృతం పంచుతూ ఉంటే అందరు దేవతలు మోహినిని చూసి మోహించారు. అవును, ఇంక్లూడింగ్ శివుడు. మీరు చెప్పారు సరే శివయ్య అని, ఆయన కూడా భార్య అవుతే బాగుండు అనే ఫీలింగ్తో ప్రతి దేవుడు ప్రతి వాళ్ళు మోహిని వెనకాల పడిన వాళ్ళు. అవును, ఇంతమందిలో ఒక్క ఆయనకి మాత్రమే ఇలాంటి కూతురు పుడితే బాగుండు అనిపించింది. ఇంట్రెస్టింగ్ కదా. ఆయన సూర్యుడు. సూర్యుడికి మాత్రం నాకు ఇలాంటి కూతురు పుడితే బాగుండు అనిపించిందిట. అప్పుడు చెప్తాడు, నీ భజనకి, నీ యొక్క తపస్సుకి, నీ పూజకి, నీ పర్సిస్టెన్స్, నీకు ఎంత దాని మీద ఉంది అనే దాన్ని నేను గమనిస్తాను, అప్పుడు నీకు కృష్ణావతారంలో రాధగా పుడతాను అని చెప్పాడు. అంటే మోహిని ఏ యుగంలో, రాధ ఏ యుగంలో, అంటే ఇన్ని యుగాల పాటు సూర్యుడు ఆవిడ కోసం తపస్సు చేశాడు. ఓకే, ఇది చాలా పెద్ద విషయమే యాక్చువల్లీ. బర్సానాలో ఆయన ఒక కొండగా, సూర్యుడు ఒక కొండగా ఉండి ఆ తపస్సుని అక్కడ చేశారు. ఇప్పటికి కూడా ఉంది ఆ కొండ. ఓకే ఓకే ఓకే. సో అప్పుడు మనకు అర్థమైంది ఏంటి, విష్ణువుకి మోహినికి ఎలా తేడా లేదో కృష్ణుడికి రాధకి అదే తేడా లేదు. ఎవరైనా వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? ఓ ఇలా వచ్చారా? అంతే, అర్థమైంది. యాక్చువల్గా ప్రతి వాళ్ళు ఎవరిని వాళ్ళు ప్రేమించుకుంటారు, ఇది అంతే. దీనికి ఇంకో లాజిక్ ఏంటంటే, వైష్ణవులు మనకి వీళ్ళు ఉన్నారు కదా, ఇస్కాన్ వాళ్ళు ఏం నమ్ముతారు, విష్ణువు వేరు కృష్ణుడు వేరు అంటారు. అవును, వాళ్ళ లాజిక్కే తీసుకుందాం. ప్రతిదీ ఒక అవతారం. విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరించాడు అంటే ఆయన యొక్క ఒక అంశ కృష్ణుడిగా వచ్చింది అన్నప్పుడు వాళ్ళ థియరీ ప్రకారంగా కృష్ణుడు వేరు విష్ణువు వేరు. కానీ అంశ మనలో భాగమైనప్పుడు తేడా అనేది లేదు. ఇది వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఓకే, వాళ్ళని వాళ్ళకే వదిలేద్దాం. ఈ అంశలాగా వచ్చిన తర్వాత ఆయన పరబ్రహ్మతో కలిపి అంశ అయ్యాడు. అందుకని కృష్ణుడు ది హయ్యెస్ట్ గాడ్, కృష్ణుడిని మించి ఇంకో దేవుడు లేడు, నేనే పరమాత్మని, నేనే పరబ్రహ్మని, నేనే భగవంతుణ్ణి అని చెప్పి కృష్ణుడు అవతారంలోకి వచ్చారు కదా. అంటే పరబ్రహ్మ అంటే నిర్గుణాకారం, ఆకారం లేని హయ్యెస్ట్ పవర్ అన్నమాట. దాంతో అంతటి పవర్ తో కలిపి వచ్చాడు కాబట్టి కృష్ణుడు ఇస్ అ వెరీ పవర్ఫుల్ గాడ్. ఓకేనా. అయితే ఆ పరబ్రహ్మే పూర్తిగా రాధగా వచ్చింది. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ పరబ్రహ్మ విష్ణువు అంశ కలవడం మూలంగా సగం అయితే అక్కడ పరబ్రహ్మే పూర్తిగా రాధగా వచ్చింది. ఆయన ఏమంటాడు, నాకు గురువు, నాకే దైవం, రాధని ఆయన కొలిచాడు, ఆయన దైవంగా కొలిచాడు. ఆయన రాధని ఇది రాసలీల అంటారు కదా. రాస్ అంటే ఏంటో తెలుసా? చాలా బ్యూటిఫుల్ నిర్వచనం చెప్పారు, ఇంపార్టెన్స్. ఇప్పుడు ఆయన ఎవరో భాగవతం చెప్తూ చెప్పారు, ఇప్పుడు మోడీ నన్ను రమ్మన్నారు, ఒక ఇన్విటేషన్ ఇచ్చారనగానే మనం ఎగురుకుంటూ వెళ్తాం. మమ్మల్ని పిలిచారు, అక్కడ చూసేటప్పుడు ఓ 40,000 మంది ఉంటారు. ఈ 40,000 మందిలో మనం ఎవరో కోన్కిస్క, అంతే కదా. కానీ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నది మన ఆనందం. అదే రాస్, అదే రాసలీల. కృష్ణుడు గోపికలందరింటికి వెళ్ళి ఆ గోపికని పిలిచి పలకరించి ఆవిడతో ముచ్చటించి ఆవిడ దగ్గర ఉన్నది ఏంటి వెన దొంగిలించి వచ్చాడు. ఇదే రాసలీల. అంతకంటే వేరే తప్పులేం జరగలే అక్కడ. దాన్ని బూతుగా మాట్లాడే అర్హత మనకి లేదు, ఎందుకంటే దాని గురించి అర్థం చేసుకునే కెపాసిటీయే లేదు కదా. దాన్ని బూతుగా మాట్లాడే అర్హత మనకి లేదు కదా. అందుకని ప్రేమమూర్తులు అనేది అసలు దానికి మనకి ఎంతో అండర్స్టాండింగ్, మనకి ఎంతో ఆ నాలెడ్జ్, మనకి ఎంతో ఇన్డెప్త్, మనకి ఏంటి ఒక అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటాయి. కానీ వాళ్ళిద్దరిది ఏంటనేది మనకు అర్థం కాదు. నార్మల్గా ఒక లవ్ బాండ్ ఏదన్నా ఉందంటే ఎగ్జాంపుల్ చూపించేది రాధాకృష్ణని. సో ఇంకా అదే ఫిక్స్ అయిపోయింది అనమాట చిన్నప్పటి నుంచి. కరెక్ట్, అట్లా కరెక్ట్. అసలు రాధ పుట్టిన వెంటనేట ఏడవలేదుట, నవ్వలేదుట, కదలలేదుట, కళ్ళు తెరవలేదుట. ఓకే. అయితే ఆ వృషభానుడు ఆయన తండ్రి పేరు.
కీర్తనాదేవి తల్లి పేరు. అయితే ఆయనకి ఏంటి నా కూతురు కదలట్లేదు ఏంటి, మళ్ళీ బతికే ఉందా అంటే ఊపిరి పీల్చుకుంటోంది, పాలు తాగుతోంది, అన్నీ ఉన్నాయి, కానీ వేరే ఏమీ లేవు, పిల్లలు చేయవలసింది చేయాలి కదా. దాంతో ఆయనకి అసలు ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటే అదేంటి 3వ రోజు 4వ రోజున నారదుడు మహాముని వస్తారు. వచ్చి రాధే కృష్ణ రాధా అదేంటి కృష్ణాజీ కానాజీ అంటాడు. అనంగానే ఆవిడ కళ్ళు తెరిచి చేతులు కాళ్ళు ఆడిచ్చి చప్పట్లు కొట్టి లేచి కూర్చుంది ఆవిడ. 3 రోజుల పిల్ల. 3 రోజుల పిల్లకి రాసలీల అంటేనో అది భూత మగవాడ ఆడదా ఏం ఫీలింగ్స్ తెలుస్తాయండి. ఇవన్నీ మనము భాగవతం వింటున్నాము, కానీ భాగవతంలో ఏం వింటున్నాము, ముందు అన్ని అవతారాల గురించి వింటున్నాం. అసలు భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికి రాసలీల చెప్పాలంటే మనుషులు ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే జనాలకి నెగిటివ్లోకి వెళ్తున్నారు, దాని గురించి చెడు ప్రచారం మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా పైపైనగా కృష్ణుడి లీల ఏంటి అనేది చెప్పడానికి కూడా భయపడే స్టేజ్కి మనం తెచ్చుకున్నాం. 3 రోజుల పిల్లకి ఏం తెలుస్తుంది? ఆ కృష్ణుడి యొక్క మాట వినంగానే ఆవిడ లేచింది అని అంటే ఆవిడ భక్తి. ఆ భక్తినే చాలా హైలైట్ చేశారు. రాధకి ఉన్నది భక్తి, రాధ పట్ల ఉన్నది కృష్ణుడికి భక్తితో ఆరాధన. ఎందుకంటే ఇంతకంటే నాకు గురువు లేదు, ఇంతకంటే నాకు ఆరాధ్యురాలు లేదు అనేది ఆయన చూపించాడు. ఆయన పాదదాసుడు, ఆవిడికి పాదాలని పట్టుకుని అదేంటి దాసోహం చెప్పి ఆయన పాదసేవ చేశాడు ఆవిడికి. దీంట్లో అసలు తప్పు లేనే లేదు, మనం అనుకోవడానికే వీల్లేదు. అందుకని ప్లీజ్ ఎవ్వరూ రాధాకృష్ణులు అంటే చెడు భావన అసలు లేదండి. అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడినా ప్లీజ్ మీరు ఖండించండి. దీన్ని ఇక్కడితో స్టాప్ చేద్దాం. మన నెక్స్ట్ జనరేషన్కి పాజిటివ్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం. సారీ సౌమ్య, నేను మీకు నువ్వు చిన్న మాట అడిగిన దానికి నేను ఇంత ప్రొలాంగ్డ్గా తెలియాలి, అందరికీ తెలియాలి. అంటే చాలా ఉంటాయి రాధాకృష్ణ మనం అక్కడ పెట్టుకోవద్దు, ఇక్కడ పెట్టుకోవద్దు, ఇలాగ ఉండకూడదు, అలా. మొన్న ఎవరో కస్టమర్ వచ్చారు, వచ్చి నేను రాధాకృష్ణలో ఇలాగే ప్రేమ రూపులు కదా అందుకని బెడ్రూమ్లో పెట్టాం. అసలు బెడ్రూమ్లో పెట్టే తత్వమే కాదు, అసలు ఆయన పరబ్రహ్మ. హాల్లో పెట్టుకో, రోజు ఆయన్ని చూడు, ఒక భగవద్గీత శ్లోకం ఒకటి చదువు. That is what we deserve and we have to do it for our next generation. ఆ పని మీరు చేయండి. హాల్లో రాధాకృష్ణని పెట్టుకోండి, చక్కగా భగవద్గీత ఒక్క శ్లోకం మీరు చదవండి, మీ పిల్లలకి చదివించండి. మన గరికపాటి వారు చెప్పారు కదా, రోజుకు 2 శ్లోకాలు చదవండి, దాంట్లో ఇచ్చిన అర్థాన్నే చదవండి. మీకు అర్థం కాకపోయినా కూడా చదవండి, కానీ దాని పరమార్థం మీకే తెలుస్తుంది తర్వాత అన్నారు. సో ప్లీజ్ ఆ పని చేయండి. ఓకే, మనకి ఇప్పుడు రాధాకృష్ణ అయ్యింది. నెక్స్ట్ మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇవాళ. అర్ధనారీశ్వర్లు ఆది దంపతులు అంతే కదండి, పార్వతీ పరమేశ్వర్లు. సో వీటి గురించి ఏముంది? పార్వతీ పరమేశ్వర్లు నువ్వు చెప్పినట్టుగా ఆది దంపతులు, వీళ్ళని మించిన ఇది లేదు. అమ్మ శక్తి, ఆయన కార్యం అంతే. అమ్మ శక్తి లేనిది మనం ఏ పని చేయలేము. ఇప్పుడు మనం ఇలా ఎత్తుకోవాలంటే కూడా శక్తి కావాలి. అంటే మనతో ప్రతి నిమిషం అమ్మ ఉంది, అమ్మ శక్తి ఉంది, అయ్యే ధైర్యం కదా. ఇది లేనిదే మనకి ఏది లేదు. అందుకని శివపార్వతులు ఇద్దరూ లేనిదే మనకి ఏది లేదు. అలాగే లక్ష్మీనారాయణ లేనిదే మనకి ఏమీ జరగదు. ఇది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూడు, మా ఫేస్ ఫీచర్స్ చూడు. శివపార్వతులు అలా చిన్న సైజు, ఇంట్లో కళ్యాణం చేసుకోవాలనుకున్నా పార్వతీ కళ్యాణం, రుక్మిణి కళ్యాణం అలా చేస్తారు కదా. రుక్మిణి కళ్యాణానికేమో మనకి రాధాకృష్ణులు ఉన్నారు. అదేంటి ఇది మాత్రం పార్వతీ కళ్యాణానికి ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ పీస్ మనకి వచ్చింది. నీట్ గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చిన్నగా ఉన్నాయి అనమాట, అంటే మనకి అవైలబుల్ గా పెట్టుకోవడానికి, మన కళ్యాణానికి పెట్టుకుని తర్వాత దాన్ని మనం ఏదైనా ఒక ప్లేస్ లో మనం ఒక పీస్ గా మనం డెకరేటివ్ రోజువారీ దేవుడి దగ్గర పెట్టుకోకపోయినా ఇలా పెట్టుకున్నా కూడా సైజ్ బాగుంది. ఓకే, మనకి ఇదిగో ఈయన శివుడు, ఇలాంటి శివుడు ఇవి చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి. ఆదియోగి చూడు, చిన్న పీస్. ఇవి మనకి యాక్చువల్ గా కార్లలో పెట్టుకుంటారు, అలా కార్లో పెట్టుకోవడానికి చిన్న సైజ్ లో ఉందన్నమాట. పెద్ద సైజులు కూడా వచ్చాయి, చిన్న సైజులు కూడా వచ్చాయి. శివ పరివారం కూడా ఉంది మన దగ్గర. అండ్ మన దగ్గర ఒకవేళ అయిపోయినా మనం ఆర్డర్ ఇచ్చి మనం తెప్పిస్తాము.
సో మాకు ముందు కొంచెం టైం ఇస్తే మాకు ఇన్ని రోజులు ఒక 1 వీక్ అయితే యూజువల్ గా పడుతుంది. అలీగఢ్ నుంచి రావాలి కాబట్టి ఎవరికైనా అర్జెన్సీ ఉంటే మాత్రం ఫ్లైట్ లో మనం తెప్పిస్తాము. అలా తెప్పించినప్పుడు కొంచెం తక్కువ టైం వచ్చేస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి నేను నీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పారు, నేను నార్త్ వెస్ట్ లో పెట్టాలి, ఈయన అక్కడ పెడితే 5 దిక్కులుగా మనని కాపాడతారు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆ అధిదేవతలుగా వీళ్ళున్న సూర్యుడు కూడా ఇందులో అధిదేవత, ఈయన సూర్యుడు ఈ అధిదేవత కాబట్టి ఆయన పైనుంచి మనకి ఆకాశం నుంచి ఆయన కూడా, అందుకని 5 దిక్కులా మనని కాపాడడానికి మనము నార్త్ వెస్ట్ లో పెడతాం, పంచముఖ ఆంజనేయ స్వామి పెడతాం. ఇందులో ఒట్టి గద పట్టుకున్న ఆంజనేయ స్వామి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఫీచర్స్ బాగున్నాయి, విగ్రహాలు చాలా బాగున్నాయి, సైజుని పట్టి ఉన్నాయి, చిన్నవి పెద్దవి కూడా అన్ని సైజుల్లోనూ ఉన్నాయి. బాగుంది, నీట్గా ఉంది. సో రెగ్యులర్గా పూజ చేసుకోవడానికి అలా బాగుంటుంది అనమాట. చిన్న సైజు. మనకి సుందరకాండ పారాయణ జరుగుతుంది కదా, అవునవును. ఆ సుందరకాండ పారాయణ జరిగినప్పుడు స్వామివారిని పెట్టుకుని మనం చదువుతాం. అసలు రాముల వారిని పెట్టుకుని చదివితే అసలు అంతకంటే విశేషం లేనే లేదు. అప్పుడు మ్యాట్ వేస్తే చాలా ఆయనే వచ్చి కూర్చుంటారు. రామాయణం ఎక్కడ జరిగితే అక్కడికి ఆంజనేయ స్వామి వచ్చారు, డెఫినెట్ గా తప్పకుండా వచ్చి తీరుతారనమాట. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? లక్ష్మీ గణపతి మనకి చాలా విశేషం. నార్త్ లో మనకి సౌత్ లో లక్ష్మీదేవి లేదే మనకి ఏ బిజినెస్ లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమీ లేదు. అందుకని కంపల్సరీగా మనం లక్ష్మిని పెట్టుకుంటాం. వినాయకుడిని ఎందుకు పెడతామంటే ఆయన లేని మనకి విజ్డమ్ లేదు, ఫస్ట్ థింగ్. ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్ తెలియాల్సింది ఏంటంటే, శివుడు పిల్లవాడిని తయారు చేసి పార్వతీదేవి పెట్టినప్పుడు ఆయన తలకాయ తీసేసిన వాడు ఏనుగుని ఎందుకు పెట్టాడు? ఇంకా వేరే తలలు లేవనా? ఆ రాక్షసుడికి ఇచ్చిన మాట ఒకటి, ఏనుగు ఈజ్ ఫర్ ఐశ్వర్యం. ఓకే, ఈ ఐశ్వర్యం కలగడం కోసమనే అదేంటి ఆయనకి వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టారు. ఓకే, ఇది చాలా మందికి తెలియదు. బెడ్రూమ్స్ లో మనం దేవుళ్ళ ఫోటో పెట్టుకోవడానికి వీల్లేదు, మరి దేవుడికి సంబంధించింది ఏమీ ఇది పెట్టడానికి వీల్లేదు. మరి పొద్దున్నే లేచి ఎవరి మొహం చూడాలి? మన మొహం మనమే చూసుకుంటాం, అది వేరే విషయం. కాకపోతే మన ఫీల్ దేవుడిని చూడాలని ఉంటుంది కదా, అలాంటి ప్లేస్ లో ఏనుగుని పెట్టుకోవాలి. ఓకే, ఏనుగుని పెట్టుకుని పొద్దున్నే లేచి ఏనుగుని చూస్తే ఐశ్వర్యం. ఓకే, అంటే ఎక్కడ ప్లేస్ చేయాలి? ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మన బెడ్రూమ్ మనం డెకరేట్ చేసుకున్న దాని ప్రకారంగా వాల్కి ఇట్లా చెక్క ఏనుగులాగా వచ్చిన డిజైన్ అలా పెట్టుకోవచ్చు. చక్కగా మీరు 2 ఏనుగుల్ని ఇలా చూపిస్తున్నది పెట్టుకోవచ్చు. మా దగ్గర అయితే ఫ్యాన్సీ ఉన్నాయి, రేట్ చాలా ఎక్కువ, బరువు చాలా ఎక్కువ. ఒకటి ఇలా తొండం ఎత్తి తొండం కింద దానికి డిజైన్ చేసింది, అలా పెట్టుకోవచ్చు. మీరు మీ ఇంటిని ఎంత కాస్ట్లీగా డిజైన్ చేసుకున్నారో అంత కాస్ట్లీగా ఏనుగుని మా దగ్గర తీసుకోవచ్చు. కానీ ఏనుగు ఈజ్ ఫర్ ఐశ్వర్యం. అందుకని ఐశ్వర్యము లక్ష్మి 2 కలిసి ఉంటే ఇంక అసలు దానికి తిరగండదు. అందుకోసం అని అది మనం పెట్టుకుంటాం. లక్ష్మీ, గణపతి, సరస్వతి 3 సైజులు 3 ఉన్నవి. అయితే ఇవి మనకి ఇట్లా మీరు వీడియో చూసి ఏది కావాలనుకున్నారో స్క్రీన్ షాట్ తీసి దాని మీద టిక్ చేస్తే మనం వాళ్ళకి ఇచ్చేస్తాం. దీంట్లో మనకి ఇంకా ఈసారి కొత్తగా స్టాక్ వచ్చిన వాటిల్లో టీ సెట్, కెటిల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. దీంట్లో తినొచ్చా ఫుడ్? చక్కగా పాలు అదేంటి అన్ని వేసుకొని టీ మీరు రెడీ చేసుకొని దీంట్లో అదేంటి కంట్రీ డిలైట్ యాడ్లో ఒక కప్పులో మీగడ తింటూ చిరంజీవి కనిపిస్తారు. అక్కడే అట్లా టేబుల్లో పెట్టుకొని మీరు ఈ కెటిల్ పెట్టుకొని ఫోటోలు తీసుకోండి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా బాగుంది. ఇంకో కెటిల్. ఓకే, ఇది యాక్చువల్గా రాజులు వాడేది అలాగా, కింగ్స్ అప్పుడు వాడుతున్నాగా అలా ఉందన్నమాట. చాలా అంటే టీ అనే కాదు, ఇంకా సంథింగ్ వాట్ ఎవర్ మీరు అసలు యూజ్ చేసుకునే వాళ్ళకి యూజ్ చేసుకున్నంత. ఇది ఇంకో డిజైన్. ఇది చిన్న, ఇది ఓన్లీ ఫ్యాన్సీగా మీరు పెట్టేసుకోవచ్చు. దీంట్లో ఏదో పెట్టుకోవాలి కాదు, సెంటర్ టేబుల్లో అది పెట్టుకుంటే అందం ఎంత. ఇది చూడు, బుద్ధుడి ఫేస్. ఓ నైస్. ఇది ఇంకా క్యూట్ గా ఉంది కదా. లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే ఏదో బాగా కలిసి వస్తుంది అంటారు, కానీ అండి లాఫింగ్ బుద్ధ ఈజ్ అవర్ కుబేరుడు. అంతే, చైనాలోకి వెళ్ళాడు కాబట్టి ఆయన రూపం మార్చారు అంతే తప్పించి ఈయన మన కుబేరుడే. నాకు ఇది చూస్తే అది అల్లావుద్దీన్ షేప్ వేరు అనిపించింది, కానీ క్యూట్ ఉన్నాయి, చాలా క్యూట్ గా బాగున్నాయి. ఇవి ఇంతకు ముందు మనం చాలా సేల్ చేసాము, మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ లోకి వచ్చింది అనమాట. వావ్, ఇది ట్రే విత్ టీ సెట్. బాగుంది.
పాలు, పంచదార, ఇది పంచదారకి, డికాషన్కి, డికాషన్, పాలు, పంచదార. ఓకే, బ్యూటిఫుల్గా ఉంది. ఇది నీళ్ళు గ్రీన్ టీకి. సో దిస్ ఈస్ ద బెస్ట్ పీస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఇలా చెప్తున్నాను కదా, గార్డెన్లో ఊరికనే ఇలా పెట్టుకొని కస్టమర్ అదేంటి మనకి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు పెట్టినా చాలా బాగుంటుంది. ఇట్స్ అప్ టు అస్ కదా, మనం ఎలా డెకరేట్ చేసుకుంటాం. సో కొంచెం డైనింగ్ టేబుల్లో సెంటర్లో పెట్టుకున్నా బాగుంటుంది. యా, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అంటే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ లేదంటే మేకోవర్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా వింటేజ్ స్టైల్కి వెళ్తున్నారండి. లైక్ బ్రాస్ ఐటమ్స్లో న్యూ థింగ్స్ యాడ్ చేస్తున్నారు అనమాట. అలా మీకు ఏమైనా ఉంటే రిక్వైర్మెంట్, ఇక్కడ ది బెస్ట్ స్టోర్ అయితే ఉంది మన కోసం కొండాపూర్లో, వింటేజ్ వారాహి బ్రాస్ స్టూడియో అనమాట. తప్పకుండా. సో డూ విజిట్ అండి. ఇది ఎట్లా పీస్ వైజా లేకపోతే కేజీ వైజా? పీస్ వైజ్. మేము హోల్సేలర్స్ కాదు, రీటైలర్స్ కాబట్టి మా దగ్గర పీస్ వైజ్, పీస్ టు పీస్ అంతే. ఓకే, వావ్. ఇక్కడ ఇది ఒక కొత్త ఉర్లి వచ్చింది. ఇప్పుడు మనకి లైట్ వెయిట్ లో, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మనకి ఇప్పుడు శ్రావణ మాసం కదా, అవును, మనకి దీనికి తమలపాకులు పెట్టేసి లోపల అదేంటి మన కలసం పెట్టి దీన్ని కలసానికి దీనికి పెట్టుకోవచ్చు. లేదు అమ్మవారిని ఇక్కడ పెట్టి కుంకుమ పూజ చేసినా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, ఎంత బాగుందో. బ్రాస్ పీసే కాబట్టి మనం తోమినా దీనికి రంగులు పోతాయనే బాధలే, ఇలాగే మెరుస్తూ ఉంటుంది ఎప్పటికీ. నైస్ యాక్చువల్లీ. దీంట్లోనే ఇంకో పీస్, దీంట్లో సైజెస్ ఉన్నాయి, చిన్న సైజు పెద్ద సైజు లాగా దీంట్లో సైజెస్ ఉన్నాయి. ఓకే, మీకు దీంట్లో లైక్ దీంట్లో ఏమైనా సైజెస్ ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు సైజెస్ మెన్షన్ చేస్తారు. ఏ సైజ్లో కావాలంటే ఆ సైజ్. షిప్పింగ్ ఉందా అండి? ఉందండి, ఇక్కడ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఓకే, షిప్ చేస్తారు. యా, యాక్చువల్గా నాకు ఇక్కడ అట్రాక్ట్ చేస్తున్న ఏంటంటే ఇక్కడ కిచెన్ వేర్ అసలు సూపర్ అనమాట, ఇంకా చెప్పలేను వర్డ్స్లో. చిన్న హండీ లాగా వచ్చింది. హండీయే కదండి? ఓకే, కూర, పప్పు, సాంబార్ ఏదైనా చేసుకోవచ్చు. ఇందులో మనము టిన్ పాలిష్ చేసాము. సో దీంట్లో పులుపు వేసుకున్నా కూడా మనకి ఇంకా ఏం కాదు, ఏమి కాదు. దీంట్లో వండుకోవచ్చు. కుక్ అండ్ సర్వ్. ఓకే, కుక్ అండ్ సర్వ్. కాకపోతే ఇదిగో దీనికి ప్లెయిన్ వచ్చింది. చక్కగా మీరు హాయిగా దీంట్లో కుక్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇదిగో ఈ స్టైల్లో ఈ షేప్లో కూడా ఉన్నాయి. ఓకే, ఇది కొంచెం వెయిట్ ఉంది అంటే ఇక్కడ థిక్నెస్ వల్ల. పాయసము, అన్నము, పులుసు, పప్పు అన్నీ. యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా అత్తగారింట్లో కానీ అమ్మగారింట్లో కానీ ఇలాంటిది ఒక పెద్ద బౌల్ ఉంటుంది అనమాట. అది ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం రోజు పైనుంచి తీసి నీట్గా క్లీన్ చేసి దాంట్లో పాయసం వండి పెడతారు. ఎందుకు చెప్పు డైలాగ్, ఎందుకు చెప్పు నాకు తెలీదు. అంటే మిగతా గిన్నెల్లో మనం ఒకటి ఎంగిల్ చేసిన నాన్ వెజ్ వండినా వాటికి ఒక దోషం ఉంటుంది. ఇది మనం దీనికోసమే వాడతామని పక్కన పెట్టేసాం కాబట్టి అది తీస్తారు. నాకు తట్టలేదు యాక్చువల్గా, అదే మెయిన్ రీజన్ కావచ్చు. ఇది కంచు, ఇది బ్రాస్. కంచు బరువు చూసావా ఎంత ఉందో? అవును, ఇది బ్రాస్, నీకు అంత బరువు లేదు చూడు. ఓకే, దీంట్లో మరి ఫుడ్ చేసుకోవచ్చా కంచులో? శుభ్రంగా వండుకోవచ్చు. ఓకే, ఓ ఇది వెయిట్ ఎక్కువ ఉంది. వెయిట్ ఎక్కువ ఉంది, కంచు ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఇది లోపల స్టీల్ పాలిషా? స్టీల్ లెడ్ పాలిష్ చేస్తారు. దాని వల్ల ఏమవుతుందంటే చిలుం పట్టదు. ఏదైనా వండింది 2-3 గంటల దాకా దీంట్లోనే ఉంచుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఒక రకమైన గ్రీన్ కలర్ వస్తుంది. ఆ గ్రీన్ కలర్ రాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో సైజెస్ ఉన్నాయండి, బిగ్ సైజ్, స్మాల్ సైజ్ అన్ని ఉన్నాయి. ఇదిగో ఇక్కడ, ఓ ఇది బిగ్ సైజ్, ఓపెన్ చేస్తాను. సో దిస్ వన్ ఈస్ బిగ్ సైజ్ అనమాట. సో మీకు ఎలా కావాలంటే ఏ సైజ్లో కావాలంటే ఆ సైజ్లో మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బిగ్ సైజ్ హండీస్ కూడా ఉన్నాయండి. ఇది కూడా హండీ బౌలేనా? ఇది ఉర్లీ కమ్ పాయసం వండుకునేది. ఇది కేరళ వాళ్ళ ఉర్లీ. ఓకేనా? మామూలుగా ఇందులో నీళ్లు పోసి మనం పెట్టుకుంటాం. హెవీగా ఉంది చూడు, చాలా బాగుంది. ఇది 2 కిలోలు ఉంటుంది. అయితే దీంట్లో పాయసం వండుతారు వాళ్ళు. స్టవ్ మీద పెట్టి దాంట్లో పాయసం వండుతారు. దీంట్లో 0 సైజ్ నుంచి మీకు చాలా పెద్ద సైజ్ దాకా ఉంటుంది. ఇది మాడదు, ఇది కొంచెం పర్వాణం మాడదు, బడ్జెట్లో వస్తుందండి. ఒక్కసారి ఇక్కడ రండి, నేను చూపిస్తాను. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది కూడా బిగ్ సైజ్ హండీ లాగా అట్లా ఉందన్నమాట. అండ్ ఇది కూడా అంతే. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కుక్వేర్ కూడా ఉంది. సో దీంట్లో ఏమేమి ఉన్నాయండి స్పెషల్స్?
పైన ఇడ్లీ స్టాండ్ మా ఇడ్లీ స్టాండ్ లో 2 సైజెస్ ఉన్నాయి. ఒక దాంట్లో 12 ఇడ్లీస్ వస్తాయి, ఇంకో దాంట్లో 8 ఇడ్లీస్ వస్తాయి. ఇడ్లీ స్టాండర్స్ ఇవేమో అన్ని అన్నము, పప్పు, కూర, పులుసు, సాంబారు మీరు ఏది వండుకుందాం అనుకున్నా ఈ గిన్నెలు ఉన్నాయి. అట్లాగే సైజుని బట్టి అనమాట. ఇప్పుడు దీంట్లో సెట్ ఉంది. ఓకే, ఈ సైజ్ లో సెట్ ఉంది. ఓకే, ఈ సైజ్ లో 3 పీస్ ఆ షేప్ లో మనకి సెట్ ఉంది అనమాట. 3 పీస్ 4 పీస్ ఉంది. ఇవి 3, నీకు ఇది ఒకటి 4 సెట్స్ ఇవి. ఓకే, నైస్. అన్నిటికీ మూతలు వచ్చాయి. సో హ్యాపీగా అంటే అన్నిటికీ మూతలు ఉంటే అది ఒక హ్యాపీ. దేని మూత దానికే కదా. ఇది ఇంకో ఉర్లీ. వావ్, ఉర్లీ కమ్ తాంబాలం అంటారు కదా, అట్లా ఉంది. అంత పెద్ద సైజు ఉంది. సో దీంట్లో ఎన్ని చేయవచ్చు అంటే థింగ్స్. ఇది యాక్చువల్ గా సిల్వర్ వచ్చింది కదా, ఈ మోడల్ లో సిల్వర్ చాలా వచ్చాయి. సిల్వర్ నల్లగా అయిపోతుంది, మెయింటెనెన్స్ కష్టం. ఇదైతే బెస్ట్ థింగ్ టు మెయింటైన్. దీంట్లో నీళ్లు పోసి ఇది పెట్టుకోవచ్చు. నేనంతా ప్రస్తుతం శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇందులో కుంకుమ పోసి ఇలా కుంకుమ అర్చన చేసుకుంటే ఎంత అభిషేకాలు ఏమన్నా ఉంటే పెట్టుకొని అమ్మవారిని మధ్యలో పెట్టుకొని చక్కగా కుంకుమ పూజ చేసుకోవచ్చు. కలశం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇది మీ వరలక్ష్మి వ్రతంలో మధ్యలో పెట్టి దీన్నే మెయిన్ గా మీరు చేసుకోవచ్చు. బంగారు పళ్ళెంలో మీరు అమ్మవారిని పూజ చేసుకున్నంత అంతే అట్లాగే వస్తుంది అనమాట. అంతే బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా పిక్ చేసుకుంటే వీటిని దీంట్లో 4 సైజెస్ ఉన్నాయి. 4 సైజెస్ కి తగ్గ ప్రైజెస్ నేను మీకు వీడియో కాల్ చేస్తే చెప్తాము. దాన్ని మీరు ఆర్డర్ చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి ఒకవేళ ఈ ఉర్లి కానీ లైక్ తాంబాలం కానీ ఏదైనా ఇది తీసుకున్నారంటే, ఒకవేళ అమ్మవారి వ్రతం రోజు పూజ చేసుకుంటే పిక్ తీసి మమ్మల్ని ట్యాగ్ చేయండి, ఇక్కడ తీసుకున్నారని మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. తప్పకుండా. ఓకే, సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? ఇలాంటివి అన్ని చాలా యునిక్ పీసెస్ వచ్చాయి సౌమ్య. వావ్, ఇది ఇంకోటి చూపిస్తాను. ఏందో డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. దిస్ ఇస్ అ వెరీ ఫ్యాన్సీ ఐటమ్. చాలా రోజుల తర్వాత వచ్చింది ఇలాగా. దీంట్లో పసుపు కుంకాలు అన్ని పెట్టుకొని మనం గుడికి వెళ్తాం కదా, అలా ఉన్న పెళ్లికి పేరంటానికి పిలవడానికి వెళ్ళినా అంటే ఇంత పట్టుకుని వెళ్ళలేం కదా అంటారు, కరెక్టే. కానీ దీన్ని పట్టుకొని వెళ్తే మాత్రం రాఖీకి మాత్రం చాలా బాగా కుదురుతుంది. ఎందుకో చెప్పనా, తడి గంధం, పొడి గంధం, పొడి పసుపు, తడి పసుపు ఇట్లా అన్ని పెట్టుకుంటాం కదా. వైట్ అక్షంతలు, ఎల్లో అక్షంతలు 2 పెడతారు. ఎందుకు, బొట్టు పెట్టిన తర్వాత వైట్ అక్షంతలు పెడతారు, కాళ్ళకి దండం పెడితే పసుపు అక్షంతలు. మరి ఇన్ని పట్టాలంటే నీకు ఇన్ని కానాలు ఉండాలిగా. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ రాఖీ. మీరు గిఫ్ట్ మీరు ఇచ్చిన వదిన ఆడపడుచుకి ఇచ్చినా చాలా వదిన ఆడపడుచు అంతే కదా. అన్న దగ్గరికి వదిన వెళ్తుంది కదా, వదిన చక్కగా ఆడపడుచు గిఫ్ట్ ఇస్తే బ్రహ్మాండం. షూర్, తప్పకుండా. ఐడియా ఇచ్చాను, ఉపయోగించుకోవడం. ఆడపడుచు కోసం గిఫ్ట్ రెడీగా ఉందండి. ఆడపడుచు ఎంత తృప్తిగా, ఎంత ఆనందంగా ఉంటే ఆ ఇల్లు అంత ఫ్లరిష్ అవుతుంది. అందుకని మనం ఇంటికి పిలిచి ఆడపడుచుకి చేసే సత్కారం ఇలాంటి వాటితో చేస్తే ఇంకా ఇంకా ఆనందిస్తుంది ఆవిడ, మనకి ఇల్లు ఇంకా బాగుంటుంది. దీనిలో సైజెస్ ఉన్నాయా? సైజెస్ ఉన్నాయి, 3 సైజెస్ ఉన్నాయి. ఓకే, తీద్దాం. ఇది క్యూటీ పై లాగా ఉంది. దిస్ వన్ ఈస్ క్యూటీ పై అనమాట. యాక్చువల్గా ఇన్ని వద్దు అనుకుంటే కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా, ఇది అన్న ఇలా తిప్పిన తర్వాత లూజ్ అవుతుంది కదా, అప్పుడు ఇవి బయటకు వస్తాయి. ఇదేదో మాయా ద్వీపం లాగా దాంట్లో ఉంటాయి చూడండి, ఇది ఓపెన్ చేసి ఇది ఓపెన్ అవుతుంది, ఈజీగా రాదు కదా ఇలా అన్నమాట. ఓకే, చాలా బాగుంది. అంటే నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దీంట్లో దానిలో కదిలిపోతుంది కదా, ఇది ఇప్పుడు టైట్ గా ఉంటుంది. ఇలా ఇలా ఎలా వెళ్ళినా కూడా ఒక దాంట్లో ఒకటి మిక్స్ అవ్వదు. సూపర్ నైస్. యాక్చువల్లీ కాన్సెప్ట్ ఈస్ నైస్. అండ్ బెస్ట్ యాంటిక్ పీస్. దీన్ని గనక అసలు సెంటర్ టేబుల్లో, సైడ్ టేబుల్లో పెట్టుకుంటే ప్రతి వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారండి, చాలా బాగుందండి. ఇది ఏంటండి డిఫరెంట్ గా ఫస్ట్ నేను అడిగాను కదా. ఫస్ట్ యాక్చువల్గా వీడియో తీయక ముందు నేను తను అది తీసుకొస్తున్నాను అనమాట. ఏంటండి ఇది, నేను నిజంగా చెప్తున్నా, నాకున్న నాలెడ్జ్ అయితే పోపుడు పెట్టానా అని అడిగాను తెలుసా. సో తను చెప్పారు అది కాదమ్మా, ఇది దీనికి పర్పస్ యూజ్ చేస్తారని చెప్పేసి. చాలా బాగుంది, డిఫరెంట్గా ఇలా కొత్తగా. ఓకే, నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అయింది. ఏంటి అంటే, యాక్చువల్గా యూజువల్లీ అంటే కామధేను అంటారు, ఇదని తెలుసు. ఇక్కడ కూడా కామధేను అని అంటారు. తేడా ఏంటి, ఎందుకు ఇక్కడ కామధేను, ఇక్కడ ఆవు దూడ? ఆవు దూడ అనేది, ఆవు ఒక తప్పు చేస్తుంది. శివుడు విష్ణుమూర్తిలో ఎవరు గొప్ప అనేది ఇది వచ్చినప్పుడు
నువ్వు చూసావా అని అడుగుతారా, చాలా పెద్ద స్టోరీ. అవునవును, నాకు తెలుసు. అయితే తలతో చూసానని ఊపిది, తోకతో చూడలేదని ఊపుతుంది కదా. అందుకని ఆవుకి ఎవరు ఫ్రంట్ వైపు ఎవరు పూజ చేయరు, పృష్ఠభాగమే వెనకాలే పూజ చేస్తారు. ఇదే చాలా ఇంపార్టెంట్. ఇక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. సో ఆవు ఇదైతే, కామధేనువు సముద్ర మదనంలో లక్ష్మీదేవితో పాటు వచ్చింది. ఓకే. లక్ష్మీదేవి, కామధేనువు, పారిజాత వృక్షము, చంద్రుడు, అమృతము, ఇట్లాంటివన్నీ సముద్ర మదనంలో వచ్చాయి. ఓకే. ఈ కామధేనువుని వశిష్ఠ మహర్షి పెట్టుకొని ఆయన దగ్గర ఎవ్వరు వచ్చినా లేదు అనేది లేకుండా ఎంత మందికైనా వండి పెట్టగలిగిన కెపాసిటీ, ఎవరు వచ్చినా ఫైట్గా అంతమంది సోల్జర్స్ ని క్రియేట్ చేయగలిగిన కెపాసిటీ అన్ని ఈవిడే ఉంది కాబట్టి, ఈవిడ దగ్గరే ఉంది కాబట్టి షీ ఈజ్ ఫర్ అబండెన్స్. మనకి ఏది ఉన్నా అబండెన్సే కదా కావాలి. మనకి ఆరోగ్యం అబండెన్స్ గా కావాలి, దేంటి డబ్బులు అబండెన్స్ కావాలి. సో ఈవిడిని గనక మనం ప్రార్థిస్తే మనకి అబండెన్స్ వస్తుంది అనమాట. లేదు అనే పాయింట్ ఉండదు మన ఇంట్లో. అయ్యో ఇది అయిపోయిందే, ఇది లేదే, ఎలా నడుస్తుంది, ఇలా అనే క్వశ్చనే ఉండదు. అది మాత్రం గ్యారంటీ. అది ఈవిడిని ఎలా కొలవాలి, ఎక్కడ పెట్టి కొలవాలి అనేది మాత్రం నాకు విడిగా మెసేజ్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను. డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్. మీకు తెలుసు మన ఛానల్లో చూసి వేరే చోట కొనుక్కుంటున్నారు, దానివల్ల నాకు ఉపయోగం లేదు. నేను అలాంటి పనులు మామూలుగా అయితే చేయను, కొంచెం హర్ట్ అయ్యాను. అందుకని తప్పకుండా మీరు రండి. ఇది ఎందుకు పెట్టుకోవాలి, అసలు ఎక్కడ పెట్టుకోవాలి, ఇది పెట్టుకుంటే మీకు ఎట్లా పనిచేస్తుంది అనేది మాత్రం తప్పకుండా చెప్తాను. నాకు కాల్ చేయండి, నేను మీకు మీ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ఇస్తాను. నెక్స్ట్ దానికి వెళ్దాము సౌమ్య. మనకి చాలా ఉన్నాయి వాళ్ళ ఐటమ్స్. ఇదిగో బాలా త్రిపుర సుందరి, ఈవిడిది పీస్ చాలా అద్భుతంగా వచ్చింది, చాలా అందంగా ఉంది. అండ్ ఈసారి అష్టలక్ష్ములు ఇలా చాలా బాగుంది. మధ్యలో లక్ష్మీదేవి, ఈ చుట్టూ అష్టలక్ష్ములు. ఇది వాల్ పీస్ కింద పూజా రూమ్ లో పైన పెట్టేసుకున్న, పూజ గది లోపల పెట్టుకొని మనకి అష్టలక్ష్ములు మనకు కావాలి. ఏ లక్ష్మి లేకపోయినా మనకి అది వెళ్తే, ఎందుకంటే ఆ ధైర్యం లేకపోయినా మనకి పని గడవదు, సంతానం లేకపోయినా గడవదు, ధాన్యం లేకపోయినా గడవదు, అట్లా ఏది లేకపోయినా మనకి ముందుకు వెళ్ళదు. కాబట్టి ఇది మనం చక్కగా పూజ రూమ్ లో మనం డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఈవిడికి చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట. లక్ష్మీదేవిది ఇలా వచ్చింది. మనకి ఈ నవరాత్రుల్లో అదేంటి దసరా నవరాత్రుల్లో అమ్మవారు దుర్గా అమ్మవారు ఇవి వచ్చాయి మన దగ్గర. ఇదిగో రిద్ధి సిద్ధితో పాటు వినాయకుడు, ఇవన్నీ వాల్ పీసెస్ అనమాట. ఈ వినాయకుడు అయితే మేము చేసిన ఫస్ట్ వీడియోలో వచ్చింది, మళ్ళా తర్వాత ఇప్పుడే చాలా ఏళ్ల తర్వాత అనమాట. మధ్యలో వస్తుంది కానీ తక్కువ పీసెస్ లో వచ్చింది. కార్వింగ్ డిఫరెంట్ ఉంది, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది ఇట్లాగే మనం దిష్టి వినాయకుడు లాగా పెట్టుకుంటాం కదా ఇంట్లోకి రాగానే, అట్లా గణపతిని పెట్టుకోవడానికి వాల్ పీస్ లాగా అనమాట. ఇంకోటి ఇది ఇంకో చాలా బ్యూటిఫుల్ పీస్. మనం ఇది సేల్ చేసాము ఇంతకు ముందు, తర్వాత చాలా మంది అడిగారు కూడా, మనం అలాగే ఇచ్చాము. లక్ష్మీ గణపతి సరస్వతి, ఇది పూజా రూమ్ పైన పెట్టేసుకుంటే మనకి 3 కలుగుతాయి. ఎందుకంటే లక్ష్మి లేకపోయినా మనకి నడవదు, వినాయకుడు లేకపోతే నడవదు, సరస్వతీదేవి జ్ఞానం, ఆయన విజ్డమ్, రెండు మనకి కావాల్సినది. ఇది మనం పూజా రూమ్ పైన పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మీరు ఎలా డెకరేట్ చేసుకుంటున్నారు మీ పూజా రూమ్ ని పట్టిగా మీకు మన దగ్గర ఐటమ్స్ దొరుకుతాయి. దీంట్లోనే ఇదిగో దశావతారాలు విత్ వెంకటేశ్వర స్వామి అండ్ శంకు చక్రాలు. ఇది చాలా చాలా బరువు ఉంది కానీ చాలా బ్యూటిఫుల్ పీస్. ఇంకా మీకు వేరే ఏదో ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు, అన్ని మీకు ఒకటే దాంట్లోకి వచ్చేసాయి. దశావతారాలు ఉన్నాయి, శంకు చక్రాలు, వెంకన్న బాబు అన్ని ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకా కావాలనుకుంటే పిచ్చివాయి ఆవులు ఉంటాయి కదా, అటు ఇటు పెట్టుకోవచ్చు. లేదు కలసం పువ్వుతో వచ్చింది అవి పెట్టుకోవచ్చు. ఇంకేం అవసరం లేదు అనుకుంటున్నాను, ఇది ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సింహాసనం ఆర్ మండపం. సింహాసనాలే అంటాము మనం, మామూలుగా మండపం అనము. మండపం ఏమో 4 వైపులా 4 పిల్లర్స్ వస్తాయి కదా, దాని మండపం అంటాం. ఇది మాత్రం సింహాసనమే. ఇది ఒక మోడల్, అదొక మోడల్. సో మీకు ఎవరికి ఎలా మీ దేవుడిని పట్టిగా మీరు పెట్టుకోవడానికి. ఇదేమో మనమే స్పెషల్ గా పెట్టాము, ఇది విభూది స్టాండ్ అని చెప్పి. ఇందులో విభూది పెట్టి మనం అభిషేకం చేయడానికి, అభిషేకం చేసేటప్పుడు కంపల్సరీగా శివుడికి విభూదితో కూడా నీళ్లు పోస్తారు. అప్పుడు ఇలాంటి ఈ దీంట్లో పెట్టుకోవచ్చు. దీంట్లోనే మనకి ఇంకో సైజ్ కూడా ఉంది పెద్దది. మొన్నే మా ఇంటి ఇలవేలుపు అని చెప్పి దీన్ని ఇలా పెట్టుకున్నానికి తీసుకున్నారనమాట, ఒకళ్ళు కొనుక్కున్నారు.
మనం కొరియర్ చేసాము దాన్ని. సో ఇందులో విభూతి, మా ఇంట్లో అయితే మేము ఇందులో ఈ విభూతి పెట్టుకుని మా శివయ్యకి మేము అభిషేకం చేస్తాం. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. అండ్ హాల్లో మీరు డెకరేటివ్ పీస్ కూడా వాడుకోవచ్చు, ఎటైనా పెట్టుకోవచ్చు. అదిగోండి ఇలా చెట్టు పెట్టి దీనికి మన ఈ పిచ్చివాయి ఆవులు ఉన్నాయి కదా, ఇలా పెట్టి మనం ఫ్రేమ్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్. మనకి ఇన్స్టాగ్రామ్ లో వాటిలోనూ మనకి ఫొటోస్ వస్తున్నాయి కదా, సో అందుకని అట్లా తెప్పించాము. మేమే ఫ్రేమ్ చేసి ఇవ్వమంటే ఇస్తాము, మీరు చేసుకుంటామంటే కూడా ఇలాంటి పీస్ మీకు ఇది ఇస్తాము. ఇదొకటి. ఇంకోటి ఇదిగోండి 4x4లో దశావతారాలు. నేను ఒకటే చూపిస్తున్నాను, మనకి 10 ఉన్నాయి దశావతారాల పీస్ అనమాట. మనకి పూజా రూమ్ కి ఇట్లా అని సైడ్కి పెడుతున్నారు కదా, ఇటు సైడ్ ఇది లక్ష్మీదేవి అష్టలక్ష్ములు. ఇవి మనకి 3-4 డిజైన్స్ లో ఉన్నాయి మనకి. ఇది దశావతారాలు మాత్రం ఇది ఒకటి సైజ్ అండ్ డిజైన్ మనకి ఇది ఒకటే వచ్చింది. ఇంకోటి నీ చేతిలో ఉంది కదా త్రిశూలం ఓం అండ్ స్వస్తిక్. ఇది యాక్చువల్గా మనకి తలుపు మీద డిజైన్ వేస్తే అసలు చాలా శుభం అనేది మనకి మామూలుగా ఏ యూట్యూబర్ని పెట్టినా మనకి చెప్తున్నారు కదా. అదేంటి పసుపుతోనూ వీటితోనూ అదేంటి గంధంతోనూ వేస్తున్నారు. దాని బదులు మీరు జస్ట్ ఒక స్క్రూ మీరు బిగించేస్తే పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతుంది అనమాట. దీనికి ఒక బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. దీనివల్ల మాత్రం ఇంట్లో ఐశ్వర్యం, నెగిటివ్ ఎనర్జీ పోతుంది అండ్ చాలా శక్తి ఇంట్లోకి వస్తుంది. దీని పాయింట్స్ మీరే యూట్యూబ్లో వెతికితే గూగుల్లో వెతికినా చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అందరివి మీకు వస్తాయి. సైజెస్ బట్టి అండ్ సైజెస్ కూడా మీకు చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ అన్నిటికంటే చాలా చాలా చిన్న సైజు, నెక్స్ట్ సైజు, దీని నెక్స్ట్ సైజు, దాని తర్వాత సైజ్ ఇది అండ్ పెద్ద సైజ్ ఇది. సో అన్ని సైజులు ఉన్నాయి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని టిక్ చేసి మాకు పంపిస్తే మేము అది మీకు కొరియర్ చేస్తాం. ఓకే. తులసి కోట నువ్వు ఇందాక అడిగే ఒక క్వశ్చన్. అవును, ఇది పెట్టుకోవచ్చా, ఎక్కడ పెట్టుకోవాలి అని. బయట పెట్టుకునేట్టయితే అసలు తులసే ఉంది, దీన్ని మనం బయట పెట్టక్కర్లా. యాక్చువల్గా టార్టాయిస్ అన్నది ఐశ్వర్యానికి మనకి. ఇది టార్టాయిస్ పైన తులసి ఉంది. తులసి అమ్మవారు దేనికి? సౌభాగ్యానికి. అమ్మవారు ఉంటే మనకి అన్ని సకల సౌభాగ్యాలు దొరుకుతాయి. ఈయన కృష్ణుడికి చాలా ప్రియురాలు ఈవిడ కాబట్టి మనం ఇది పెడతాం. అయితే మనం ఎందుకు లోపల పెట్టుకోవాలి? మనకంటే మనం యాక్చువల్గా ప్లేట్లో నీళ్లు పోసి నీళ్ళల్లో ఈ టార్టాయిస్ని పెట్టి తులసి అమ్మవారి అష్టోత్తరం చదివి ఈవిడికే మనం చక్కగా ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవాలి చక్కగా రోజువారి. బయట కూర్చుని అందరికీ పూజ చేసుకునేందుకు అపార్ట్మెంట్లు ఉన్నాయి, సొంత ఇళ్ళు ఉన్నాయి, విడిగా బయట కూర్చొని ఈ అష్టోత్తరాలు శతనామాలు అన్ని బయట కూర్చొని చేయలేరు కాబట్టి పూజ రూమ్లో ఇలాంటివి పెట్టుకుంటున్నారు. ఫస్ట్ థింగ్, బయట దేశంలో ఉన్న వాళ్ళకి తులసమ్మే నిద్రపోతుంది ఎప్పుడు పాపం, వాళ్ళకి ఎండ ఉండదు కదా, అందుకని తులసమ్మ బతకడం అన్నది చాలా కష్టం అక్కడ. అలాంటి ప్లేసుల్లో ఇది పెట్టుకొని వాళ్ళ ఇంట్లో రోజువారీ కూడా పూజ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఐడియా. ఇదైతే 800 ఈ పీస్. రిటర్న్ గిఫ్ట్ కింద అయితే మేము కొన్ని వేలు అమ్మాం. అదే నాకు డౌట్ వచ్చింది, ఇది గిఫ్టింగ్ ఇవ్వచ్చు, శుభ్రంగా ఇవ్వచ్చు. తులసి అమ్మ కదా మళ్ళీ ఇవ్వచ్చా లేదా అనేది డౌట్ అవుతుంది. మామూలు తులసమ్మ వారిని తీసుకొచ్చి మన రియల్ తులసమ్మనే మనం ఇస్తున్నాం కదా. 10 రూపాయలు దొరికింది, 25 రూపాయలు. ఇప్పుడు వాళ్ళు కూడా 10-20కి ఇవ్వట్లేదు, వాళ్ళు రేటు పెంచారు. అట్లా మనం అందరికీ గిఫ్ట్ అది ఇస్తున్నాం కదా, ఇది అంతే. ఓకే, రిటర్న్ గిఫ్ట్కి ఇవ్వచ్చు. అండ్ మనకి బోలెడు రకాల దీపాలు వచ్చాయి అసలు. దీపావళి, దసరా అండ్ మనకి వరలక్ష్మి వ్రతం అన్నిటికీ కూడా సరిపోయేటట్టుగా వినాయక చవితికి ఇది కృష్ణుడి దీపం, ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది హంస. వీటిలన్నిటిలో చక్కగా నూనె ఎక్కువ పడుతుంది అండ్ ఎక్కువసేపు మన పూజ అయ్యేంతసేపు మనకి దీపం నిలుస్తుంది. ఇదేమో ఫ్యాన్సీ పీస్, గుమ్మం పైన మనం పెట్టిన వాటిల్లో ఇందాక ఇది పెట్టి దీనికి పక్కన అటు ఇటు ఆ పిచ్చివాయి ఆవుల్ని కనుక పెడితే అసలు చాలా అందంగా ఉంటుంది. ఇలా పూజ రూమ్ గుమ్మం పైన విత్ లెస్ బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ లేకుండా మీరు ఇది డిజైన్ చేసేసుకోవచ్చు. ఓకే. ధూపం అనేది చాలా ఇంపార్టెంట్. పూజలో స్పెషల్. ప్రతి గురువారం ఇల్లంతా కూడా ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అసలు యాక్చువల్గా గురువారం కోసమే వెయిట్ చేయాలా అక్కర్లా, ప్రతిరోజు సాయంత్రం పూట వేస్తే చాలా విశేషం. మనకి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్. ఇది దీంట్లో ఇది ఇలా ఉంటుంది, లోపల దీపం పెట్టేసి మీరు దీన్ని ఇట్లా తిప్పడమేను, తిప్పేస్తే అది ఇలా ఉంటుంది. మనం ఇలా ఓపెన్ చేసి పెట్టేటప్పుడు. ఓకే, ఇదొక వెరైటీ. మనం ఇల్లంతా తిప్పేటప్పుడు సాంబ్రాణి పొగ ఇలా తిప్పడానికి వీలుగా. ఇది హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు.
అది దీంట్లో ఉన్న పెద్ద ఇదనమాట. చక్కగా ధూపం వేసుకోవచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు. కొంతమంది హ్యాంగ్ చేసుకుంటారు కాబట్టి, అలా లేని వాళ్ళు ఊరికే ఇలా పట్టుకొని ఇల్లంతా తిరిగేయచ్చు అనమాట. ఇది ఊరికే టేబుల్ మీద పెట్టుకొని ఇది షో పీస్ గా పెట్టుకోవచ్చు, వాడుకున్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇందులో ఇంకా కూడా ఇంకో 3-4 వెరైటీస్ ఉన్నాయి. ధూపం కోసం అని ఎవరు కావాలనుకున్నా ఒక మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ లో కాల్ చేయొచ్చు, మీకు ఫొటోస్ అన్ని చూపిస్తాం. మీకు ఏది నచ్చితే అది మీరు కొనుక్కోవచ్చు. ఓకే, సో చెప్పేది ఏంటంటే ఒకసారి స్టోర్ విజిట్ అవ్వండి. విజిట్ అయితే చాలా కలెక్షన్ ఉంది, చూసి తిరిగి తీసుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ లేని వాళ్ళు వీడియో కాల్ ఆప్షన్ ఉంది, సో అలా కూడా వెరైటీ ఆఫ్ చెంబులు ఉన్నాయి, వెరైటీ ఆఫ్ కొమ్ము చెంబులు ఉన్నాయి. మనం అభిషేకం చేయాలంటే కొమ్ము చెంబుతో బెస్ట్ గా వస్తుంది. సో అలాంటివి ఉన్నాయి. మనకి కలసానికి పెట్టుకునే చెంబులు వెరైటీగా ఉన్నాయి. అట్లా ఏది కావాలన్నా మన దగ్గర ఉన్నాయి. సో మీరల్లా మా స్టోర్కి రండి అండ్ మాకు కాల్ చేసినా కూడా మేము అది చెప్తాం. ఎక్కువ వీడియో చేస్తే టైం సరిపోవట్లేదు కాబట్టి ఇది కట్ షార్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అలా అనమాట. సో ఇది థ్యాంక్ యూ సో మచ్ అర్పిత గారు, మంచి ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్ ఇది ఎప్పుడు వచ్చినా నేనైతే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వెళ్తున్నాను. సో అంటే మాకు టైము ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట మేము ఈ టాపిక్ మాట్లాడుతూ ఉంటే. సో అలా ఉంటుంది. మీరు కూడా విజిట్ అవ్వండి, చూడండి, తీసుకోండి. మీకు ఇంకా ఇక్కడ నుంచి ఏమైనా కలెక్షన్ కావాలా విత్ ఇన్ఫర్మేషన్, సో కావాలంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% ట్రై చేస్తాను తీసుకురావడానికి. అంతే కదా? తప్పకుండా ఇన్ఫర్మేషన్కి అయితే మేము ఎప్పుడు రెడీగా ఉంటాం అండి. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మా దగ్గర మీకు దొరుకుతుంది. అండ్ అది విత్ ప్రూఫ్ అనమాట. నేనేం సొంతంగా క్రియేట్ చేసింది కాదు, ఇంకోటి కాదు. మీకు బలానా వాళ్ళు చెప్పారు, బలానా చోట మీకు దొరుకుతుంది, ఇది మాత్రం మీకు గ్యారంటీ అనేది మీకు చెప్తాను. So guys, thank you so much for watching. Thank you, Soumya. Thank you so much. So guys, thank you so much for watching. This is Soumya Reddy signing off from Vintage Varahi Bra Studio, Kondapur.